పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ దేవుని గ్రంథం అని నమ్మడానికి కావలసినటువంటి అంతర్గత రుజువులను అనగా ఇంటర్నల్ ఎవిడెన్స్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మనం కనుగొనేటటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి ఎవిడెన్స్ ఏంటంటే బైబిల్లో కనబడేటటువంటి యూనిటీ, అందులో కనబడేటువంటి ఐక్యత. ఈ ఐక్యత మనకి ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇది మానవుని యొక్క పనిని బట్టి ఏర్పడినది కాదు, కానీ ఇది దేవుని యొక్క పని అని మనకి స్పష్టీకరిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ రాయడానికి సుమారు 1600 సంవత్సరాల కాలం పట్టింది. ఇంచుమించు అన్ని వర్గాల నుండి వచ్చినటువంటి 40 మంది వ్యక్తులు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాశారు. అయినప్పటికీ కూడా వ్యక్తుల మధ్య వారు ఇస్తున్నటువంటి సందేశాన్ని మనం సామరస్యంగా పరిశీలన చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి విభేదం లేకుండా, ఎటువంటి తారతమ్యం లేకుండా, ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేకుండా పతనమైపోయినటువంటి మానవుడికి దేవుని యొక్క ప్రేమ చేత ఏర్పాటు చేయబడినటువంటి విమోచన సంకల్పం గురించి సవివరంగా రాశారు. అంటే ఆ వ్యక్తుల మధ్య ఏ విధమైనటువంటి వ్యతిరేక భావాలు కానీ, వారు చెప్తున్నటువంటి సందేశాల్లో ఏ విధమైనటువంటి వ్యతిరేక అర్థాలు కానీ ఏమాత్రం కూడా లేవు. అన్నీ కూడా సామరస్యంగా ఉన్నాయి. అది మాత్రమే కాదు, పతనమైపోయినటువంటి మానవుడి గురించి ఏకీకృత సందేశంతో రాయడానికి ఒక మనిషికి ఇది సాధ్యం కాదు. లేకపోతే మానవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ఏ విధమైనటువంటి విభేద భేదం లేకుండా ఇంతమంది వ్యక్తులు కలిసి పనిచేయడం అనేటువంటిది, వారి ఆలోచనలతో పనిచేయడం అనేది ఇది అసాధ్యం. వీరందరినీ కూడా నడిపించినది తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మ. ఆ ఆత్మ చేత వీరందరూ కూడా ఆ రీతిలో ఆ యొక్క దేవుని యొక్క పనిని స్పష్టంగా కొనసాగించారు. కాబట్టి ఐక్యతను గురించి మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇది దేవుని పని, ఇది మనిషి యొక్క పని కాదు అనేటువంటి ఒక అంతర్గత రుజువును మనం స్పష్టంగా నేర్చుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కొన్ని వచనాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు కీర్తన గ్రంథము 119 కీర్తన 97 నుండి మనం చదివితే 104 వచనాల వరకు. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుతున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించినటువంటి జ్ఞానము నాకు కలుగు చేయుచున్నవి. నీ శాస్త్రములను నేను ధ్యానించుతున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటి నుండి నా పాదములు తొలగించుకొంచున్నాను. నీవు నాకు బోధించు గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగాను, తప్పు మార్గంలోని నాకు అసహ్యములాయను. కాబట్టి పతనమైపోయినటువంటి మానవుడికి అన్ని విషయాల్లోనూ కావాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి బోధ, ఆ వ్యక్తి తన యొక్క జీవితాన్ని సరి చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆ ఉన్నతమైనటువంటి సందేశము, తిరిగి దేవునితో తన సమాధాన స్థితిని కొనసాగించడానికి కావాల్సినటువంటి మార్గము ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా రివీల్ చేయబడుతుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఆ ఐక్యత అనేటువంటి అంశాన్ని మనం స్పష్టంగా పరిశీలన చేస్తున్నప్పుడు ఇది దేవుని యొక్క పని, మానవుడు ఈ పని చేయడానికి సాధ్యపడదు. ఎందుకంటే ఈరోజు మానవుడు రచించినటువంటి పుస్తకాలను కనుక మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి రాసినటువంటి పుస్తకంలోనే అనేక రకమైనటువంటి విభేదమైనటువంటి ఆలోచనలు ఆ వ్యక్తే తదుపరి ప్రస్తావించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే మరి ఇట్లాగా 40 మంది వ్యక్తులు ఒకే అంశం గురించి స్పష్టంగా మాట్లాడారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి మానవులు పూనుకున్నటువంటి పని అయితే అందులో విభేదాలు అనేక రకమైనటువంటి అంశాల గురించి మనం విభేదాలను గుర్తించవచ్చు. కానీ దీని వెనకాల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మ పనిచేస్తుంది కనుక ఆ ఆత్మ ద్వారా ఇది దేవుని యొక్క గ్రంథము, ఇది దేవుని యొక్క పని అని మనం ఇంటర్నల్గా గుర్తించడానికి ఒక గొప్ప రుజువును మన మధ్యలో బహిర్గతం చేశారు. కాబట్టి విషయాన్ని గమనించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ దేవుని గ్రంథం అని చెప్పి నమ్మి దానికి లోబడడానికి ప్రయత్నం